నమస్తే అందరికి, వెల్కమ్ టు హంగామా టెల్స్. నేను తేజస్వి. తుంగనాథ్కి ఎలా వెళ్ళాలో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ నేను మీకు ఈ వీడియోలో చెప్తాను. ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. తుంగనాథ్ ఈ ప్రపంచంలోనే అత్యంత ఎత్తులో ఉన్న శివుడి గుడి. హైట్ వచ్చేసి 12,073 ఫీట్ హైట్ లో ఉంటుంది. ఇది హై ఆల్టిట్యూడ్ ప్లేస్. తుంగనాథ్ పంచ్ కేదార్లో మూడో కేదార్. మొదటిది కేదార్నాథ్, రెండోది మద్మహేశ్వర్, మూడోది తుంగనాథ్, నాలుగోది రుద్రనాథ్, ఐదోది కల్పనాథ్. తుంగనాథ్ కి మనం డైరెక్ట్ గా చేరుకోలేము. మల్టిపుల్ ప్లేసెస్ మారుతూ వెళ్లాల్సి ఉంటుంది. మేజర్ గా ఢిల్లీ లేదా డెహ్రాడూన్ చేరుకోవాలి. డెహ్రాడూన్ అయితే లిమిటెడ్ ఆప్షన్స్ ఉంటాయి, సో ఢిల్లీ ప్రిఫర్ చేయండి, ఎందుకంటే మల్టిపుల్ ఆప్షన్స్ ఉంటాయి. ట్రైన్ లేదా ఫ్లైట్ లో మీరు ఢిల్లీకి ఏ సిటీ నుంచి అయినా చేరుకోవచ్చు. ట్రైన్ అయితే ట్రావెల్ టైమ్ ఎక్కువ అవుతుంది, సో ఫ్లైట్ ప్రిఫర్ చేయండి. ఫ్లైట్ అయితే మనకి ట్రావెల్ టైమ్ సేవ్ అవుతుంది అండ్ ఎక్కువ టైర్డ్ అవ్వము. మేము రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కి రీచ్ అయ్యాము. మా ఫ్లైట్ వచ్చేసి ఢిల్లీ ఫ్లైట్. సో మా ఫ్లైట్ టైమింగ్స్ 6:15 PM కి మా ఫ్లైట్ స్టార్ట్ అవుతుంది. ఢిల్లీకి అరౌండ్ 8:30 కల్లా రీచ్ అవుతాము. ఎగిరే 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 ఢిల్లీ ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కి రీచ్ అయిపోయాము మేము. ఢిల్లీ నుంచి నెక్స్ట్ వెళ్ళాల్సిన ప్లేస్ హరిద్వార్ లేదా రిషికేష్ వెళ్ళాలి. ట్రైన్స్ అండ్ బస్సెస్ ఫెసిలిటీస్ ఉంటాయి. బస్ అయితే ఐఎస్బిటి కశ్మీర్ గేట్ బస్ స్టాండ్ నుంచి బస్సెస్ అవైలబుల్ గా ఉంటాయి. ట్రైన్ అయితే హజరత్ నిజాముద్దీన్ రైల్వే స్టేషన్ నుంచి ట్రైన్స్ అవైలబుల్ గా ఉంటాయి. రిషికేష్ నుంచి తుంగనాథ్ వెళ్ళాలంటే లిమిటెడ్ ఆప్షన్స్ ఉంటాయి అండ్ పర్టికులర్ టైమ్ లోనే వెళ్ళాల్సి ఉంటుంది. వన్స్ మనము ఆ టైంలో రిషికేష్ రీచ్ అవ్వకపోతే బస్సెస్ మిస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. బస్సెస్ మిస్ అయ్యామంటే మళ్ళీ మనము తుంగనాథ్ కి వెళ్ళాలి అంటే 3 to 4 ప్లేసెస్ మారుతూ వెళ్ళాల్సి ఉంటుంది. సో అది చాలా టైం టేకింగ్ ప్రాసెస్. సో హరిద్వార్ ప్రిఫర్ చేయండి. మేము హజరత్ నిజాముద్దీన్ రైల్వే స్టేషన్ కి రీచ్ అయిపోయాము. మా ట్రైన్ వచ్చేసి నందాదేవి ఎక్స్ప్రెస్. ఈ ట్రైన్ నంబర్ 12401. ఈ ట్రైన్ హరిద్వార్ కి వెళ్తుంది. టైమింగ్స్ వచ్చేసి నైట్ 11:50 కి ఈ ట్రైన్ అనేది స్టార్ట్ అవుతుంది. హరిద్వార్ కి అరౌండ్ 5:30 కల్లా మార్నింగ్ రీచ్ అయిపోతాము. మేము హరిద్వార్ కి రీచ్ అయిపోయాము. ఇప్పుడు టైం వచ్చేసి 4-5 అవుతుంది, ఎర్లీ మార్నింగ్. హరిద్వార్ రైల్వే స్టేషన్ ఎగ్జాక్ట్ ఆపోజిట్ లో హరిద్వార్ బస్ స్టాప్ ఉంటుంది. హరిద్వార్ బస్ స్టాప్ నుంచి కాస్త ముందుకి నడుచుకుంటూ వచ్చాక ఇలా వైట్ కలర్ బస్సెస్ కనిపిస్తాయి. ఇవి యమునోత్రి, గంగోత్రి, సోన్ ప్రయాగ్, బద్రీనాథ్, కేదార్నాథ్ అలా మల్టిపుల్ ప్లేసెస్కి ఈ బస్సెస్ అవైలబుల్గా ఉంటాయి. నైట్ 2 o'clock నుంచి మార్నింగ్ 9 o'clock వరకు అవైలబుల్గా ఉంటాయి. సో ఇప్పుడు హరిద్వార్ నుంచి నెక్స్ట్ వెళ్ళాల్సిన ప్లేస్ రుద్రప్రయాగ్. సో రుద్రప్రయాగ్ వెళ్ళాలంటే సోన్ ప్రయాగ్ బస్సు తీసుకోవాలి. ఆ బస్సు వచ్చేసి రుద్రప్రయాగ్ వెళ్తుంది.
ఇది చోప్టా. ఇక్కడ నుంచి తుంగనాథ్ ట్రెక్ అనేది స్టార్ట్ అవుతుంది. హర హర మహాదేవ శంభో శంకర. మీకు రైట్ సైడ్ షాప్స్ కనిపిస్తున్నాయి కదా, ఈ షాప్స్ లో ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్, మఫ్లర్స్ ఇలాంటివి అన్ని ఇక్కడ దొరుకుతాయి. ట్రెక్కింగ్ కి ఇక్కడ స్టిక్స్ కూడా అవైలబుల్ గా ఉంటాయి. ట్రెక్ చేసే వాళ్ళకి ఇది చాలా సపోర్ట్ గా ఉంటుంది. సో ఒక స్టిక్ వచ్చేసి 30 రూపీస్ ఉంటుంది. ఇంకా కాస్త ముందుకు వెళ్తే రైట్ సైడ్ లో మీకు షాప్స్ కనిపిస్తున్నాయి కదా, ఇక్కడ ఫుడ్ ఐటమ్స్ అవైలబుల్ గా ఉంటాయి. లైక్ మ్యాగీ కానీ, సమోసా కానీ, టీ, కాఫీ లాంటివి అవైలబుల్ గా ఉంటాయి. సో మీరు ట్రెక్ చేయాలనుకున్న వాళ్ళు బెటర్ తిని స్టార్ట్ అవుతే బెటర్. అలాగే కాస్త ముందుకు నడుచుకుంటూ వస్తే లెఫ్ట్ సైడ్ లో హార్సెస్ ది ఆఫీస్ ఉంటుంది. హార్సెస్ కూడా ఇక్కడ ప్రొవైడ్ చేస్తారు. హార్సెస్ వచ్చేసి ఏంటంటే, హార్స్ ప్రైస్ వచ్చేసి వన్ సైడ్ అయితే 900 రూపీస్, 2 సైడ్స్ అయితే 1300 రూపీస్. 2 సైడ్స్ అంటే ఏం లేదండి, మనల్ని డ్రాప్ చేసి పిక్ చేసుకుంటారనమాట. సో మీరు హార్స్ తీసుకోవాలనుకున్న వాళ్ళు లెఫ్ట్ సైడ్ ఆఫీస్ ఉంటుందని చెప్పాను కదా, సో అందులో మీ డీటెయిల్స్ అన్ని ఇవ్వాలి. వాళ్ళు అడుగుతారు మీ వెయిట్, మీ పేరు, మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు ఏంటనేసి అడుగుతారు. మీ డీటెయిల్స్ అన్ని వాళ్ళకి ప్రొవైడ్ చేయాలి. అండ్ ఇంకోటి వచ్చేసి ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, వెయిట్ లిమిట్ అనేది ఉంది అన్నమాట హార్సెస్ కి. లైక్ మన బ్యాగ్, మన బాడీ వెయిట్ అంతా కలిపి 80 kgs ఉండాలి. 80 kgs కన్నా ఎక్కువ ఉంటే మాత్రము మనకి హార్స్ అనేది వాళ్ళు ప్రొవైడ్ చేయరు. సో ట్రెక్ చేసుకుంటూనే తుంగనాథ్ మహాదేవ్ టెంపుల్ కి వెళ్ళాల్సి ఉంటుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే, టెంపుల్ వరకు హార్సెస్ తీసుకెళ్లరు, కొంచెం ముందు వరకే తీసుకెళ్ళి అక్కడ డ్రాప్ చేస్తారు మనల్ని. హార్స్ పాయింట్ ఒకటి ఉంటుంది, సో ఆ హార్స్ పాయింట్ లోనే పికప్ డ్రాప్ చేసుకుంటారనమాట. మేము తుంగనాథ్ కి రీచ్ అయిపోయాము. ఇది తుంగనాథ్ మహాదేవుడి టెంపుల్. ఇది మా స్టే నుంచి ఇలా స్ట్రైట్ గా వెళ్ళాలి. ఇప్పుడు మేము వెళ్ళే ప్లేస్ వచ్చేసి ఓంకారేశ్వర్ టెంపుల్. ఇలా స్ట్రైట్ గా వెళ్ళాలి. వాకబుల్ డిస్టెన్స్ ఇక్కడ నుంచి ఓన్లీ ఒక 1/2 కిలోమీటర్ ఉంటుంది టెంపుల్. ఇక్కడ నుంచి ఇదిగోండి, ఇక్కడ బోర్డ్ లో రాసి ఉంది ఓంకారేశ్వర్ మందిర్ అని. 500 meters డిస్టెన్స్ ఇక్కడ నుంచి. ఇదే ఓంకారేశ్వర టెంపుల్, ఊకిమఠ్ లో ఉంటుంది ఈ టెంపుల్. మేము ఓంకారేశ్వర టెంపుల్ కి రీచ్ అయ్యాము. ఈ టెంపుల్ స్పెషాలిటీ ఏంటంటే, పంచ్ కేదార్ అన్ని క్లోజ్ అయిపోయి మహాదేవుడిని ఈ టెంపుల్ కి తీసుకొస్తారు. నెక్స్ట్ 6 months ఇక్కడే పూజలు జరుగుతాయి మహాదేవుడికి. డోలీలో తీసుకొస్తారు మహాదేవుడిని ఇక్కడికి. సో 6 months తర్వాత మళ్ళీ డోలీలో పంచ్ కేదార్ ఏ ప్లేస్ కి ఆ ప్లేస్ కి డోలీలో తీసుకెళ్తారు. ఈవినింగ్ దర్శనానికి వచ్చాము హారతికి ఓంకారేశ్వరి టెంపుల్ కి. హరిద్వార్ నుంచి నెక్స్ట్ వెళ్ళాల్సిన ప్లేస్ రుద్రప్రయాగ్ అని చెప్పాను కదా నేను మీకు. యాక్చువల్గా రుద్రప్రయాగ్ లో వీకెండ్ వల్ల చాలా ట్రాఫిక్ జామ్ అయ్యింది. సో అందుకనేసి ట్రాఫిక్ జామ్ ఉండడం వల్ల మేము డైరెక్ట్ గా హరిద్వార్ నుంచి కుండ్ అనే ప్లేస్ కి వెళ్ళాము. మీరు హరిద్వార్ నుంచి రుద్రప్రయాగ్ వెళ్ళొచ్చు, కుండ్కి కూడా వెళ్ళొచ్చు. రుద్రప్రయాగ్ నుంచి టాక్సీస్, బస్సెస్ అవైలబుల్ గా ఉంటాయి.
కుండి నుంచి అయితే ఓన్లీ టాక్సీస్ అవైలబుల్గా ఉంటాయి, కాకపోతే లిమిటెడ్ టాక్సీస్ ఉంటాయి కుండి నుంచి. రుద్రప్రయాగ్ నుంచి ఏంటంటే మల్టిపుల్ అంటే చాలా టాక్సీస్ కానీ బస్సెస్ కానీ అవైలబుల్గా ఉంటాయి. యాక్చువల్గా రుద్రప్రయాగ్ నుంచి అయినా కుండి నుంచి అయినా నెక్స్ట్ వెళ్ళాల్సిన ప్లేస్ వచ్చేసి ఊకిమఠ్ అనమాట. ఊకిమఠ్ ఎందుకు అంటే యాక్చువల్గా తుంగనాథ్ ట్రెక్ అనేది చోప్టా అనే ప్లేస్ నుంచి స్టార్ట్ అవుతుంది. చోప్టా అనే ప్లేస్ లో స్టే ఆప్షన్స్ లిమిటెడ్ గా ఉంటాయి అండ్ ఎక్స్పెన్సివ్ ఉంటాయి. సో అంత కన్వీనియంట్ కూడా ఉండదు. సో నేనైతే చోప్టా అనే ప్లేస్ రికమెండ్ చేయను స్టేకి. చోప్టా నుంచి 30 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఊకిమఠ్ అనే ప్లేస్ ఉంటుంది. ఊకిమఠ్ ప్లేస్ లో ఏంటంటే స్టే ఆప్షన్స్ చాలా ఉంటాయి అండ్ బడ్జెట్ ఫ్రెండ్లీ ఉంటాయి, మనకి కన్వీనియంట్ గా ఉంటుంది ఆ ప్లేస్. సో నేనైతే ఊకిమఠ్ అనే ప్లేస్ రికమెండ్ చేస్తాను మీకు. మా స్టే కూడా మేము ఊకిమఠ్ లోనే బుక్ చేసుకున్నాము. సో అందుకనేసి కుండ నుంచి ఊకిమఠ్ కి మేము టాక్సీలో వెళ్ళాము. యాక్చువల్గా కుండకి రీచ్ అయ్యేసరికి మాకు ఇన్ఫర్మేషన్ ఏం తెలిసిందంటే తుంగనాథ్ మహాదేవుడి టెంపుల్ నెక్స్ట్ డే మార్నింగే క్లోజ్ చేస్తున్నారు అని ఇన్ఫర్మేషన్ తెలిసింది. యాక్చువల్గా మా ప్లాన్ ఎలా ఉంది అంటే మేము 1 డే బిఫోర్ అంటే తుంగనాథ్ మహాదేవుడి దర్శనం ఒక రోజు ముందే మేము ప్లాన్ చేసుకున్నాం అనమాట. అంటే అక్కడున్న టెంపరేచర్ కి బాడీ సెట్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి ఒక రోజు ముందే మేము స్టేకి రీచ్ అయిపోయి అక్కడ రిలాక్స్ అయిపోయి నెక్స్ట్ డే ట్రెక్ స్టార్ట్ చేద్దామని అలా ప్లాన్ చేసుకున్నాము. కాకపోతే ఏమైందంటే తుంగనాథ్ మహాదేవ్ టెంపుల్ మార్నింగే క్లోజ్ చేస్తున్నారు అనేసరికి మాకు ఇంకా కుండ నుంచి హడావిడిగా మాకు స్టేకి వెళ్ళిపోయాము ఊకిమఠ్ లో. కుండ నుంచి మా స్టేకి మేము టాక్సీలో వెళ్ళాము, ఫ్రెష్ అప్ అయ్యాము, స్టేలో ఫ్రెష్ అప్ అయిపోయి మళ్ళీ ఊకిమఠ్ చోప్టా వెళ్ళాము. చోప్టాకి కూడా మేము టాక్సీలోనే వెళ్ళాము. సో అలా మళ్ళీ హడావిడిగా అయిపోయింది అంతా, ఎందుకంటే మేము కుండగిరి చేసరికి మధ్యాహ్నం 1 o'clock అయింది. మా హోటల్ నుంచి మేము చోప్టాకి కూడా మధ్యలో ల్యాండ్ స్లైడ్స్ వల్ల చాలా ట్రాఫిక్ జామ్ అయింది, రోడ్ బ్లాక్స్ అయ్యాయి. సో అందుకనేసి మేము చోప్టాకి వెళ్ళేసరికి కూడా మాకు అరౌండ్ 3:30 అట్లా 3:30 అయ్యింది. సో మా ట్రెక్ మేము 3:30 కల్లా స్టార్ట్ చేసాము తుంగనాథ్ మహాదేవి దర్శనం కోసం. సో అందుకనేసి మళ్ళీ టెంపుల్ క్లోజ్ అయిపోతుంది, చీకటి అయితే ప్రాబ్లం అయిపోతుంది అనేసి మేము ఫాస్ట్గా వెళ్ళాల్సి ఉండింది. నేను ఓన్లీ కొంచెమే వీడియోస్ తీసాను, కంప్లీట్ వీడియోస్ తీయలేకపోయాను. తుంగనాథ్ మహాదేవుడి దర్శనం మాత్రం చాలా చాలా బాగా జరిగింది. అసలు చాలా హ్యాపీ అనిపించింది మాకు. అంత హడావిడి అయిపోయినా కూడా చాలా బాగా జరిగింది. అండ్ తుంగనాథ్ టెంపుల్ నుంచి ఒక 1.5 కిలోమీటర్ డిస్టెన్స్ లో చంద్రశీల అనేది ఉంటుంది. సో అది చంద్రశీల వచ్చేసి 13,000 feet హైట్ లో ఉంటుంది అనమాట. సో మేము చంద్రశీలకి వెళ్ళేసరికి చీకటి అయిపోయింది. సో 6:30-7 ఆ టైం లోపు వెళ్ళాము. సో అందుకనేసి మాకు చీకటి అయ్యేసరికి నేను కంప్లీట్ వీడియో మీకు పెట్టలేకపోయాను. ఓన్లీ లిమిటెడ్ గా అంటే చిన్న వీడియోనే చేశాను దాన్ని చంద్రశీల పీక్ ది కూడా మీకు. సో ఇదండి యాక్చువల్గా నేను ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తున్నాను. మెయిన్ ఏంటంటే మీరు ఎప్పుడైనా లైక్ తుంగనాథ్కి ప్లాన్ చేసుకోవాలనుకుంటే మాత్రం బిఫోర్ దివాళీ ఫెస్టివల్ ముందే ప్లాన్ చేసుకోండి. ఎందుకు అంటే దివాళీ తర్వాత ఎప్పుడు టెంపుల్ క్లోజ్ అయిపోతుందో తెలియదు. సో టెంపుల్ క్లోజ్ అయిపోయింది అనుకోండి, మనకి ఓన్లీ చంద్రశీల ఒకటే ఉంటుంది, అంటే ట్రెక్కింగ్ ఒకటే ఉంటుంది. ట్రెక్కింగ్ అనేది 365 days అవైలబుల్గా ఉంటుంది. కానీ తుంగనాథ్ మహాదేవుడి దర్శనం మాత్రం ఓన్లీ లిమిటెడ్ టైం ఉంటుంది. అది కూడా మేలో 3rd week లేదా 2nd weekలో ఓపెన్ చేస్తారు. మళ్ళీ దివాళీ వరకు ఓపెన్ ఉంటుంది. దివాళీ తర్వాత ఎప్పుడు క్లోజ్ చేస్తారో కూడా కరెక్ట్గా ఇన్ఫర్మేషన్ ఉండదు.
కొన్నిసార్లు మనకి గూగుల్లో ఉంటుంది పర్టికులర్ టైం, పర్టికులర్ డేట్‌లో క్లోజ్ చేస్తారని. ఒక్కొక్కసారి అక్కడున్న టెంపరేచర్ వల్ల కానీ ముందే క్లోజ్ చేసేయొచ్చు. అందుకనేసి దివాళీ ఫెస్టివల్‌కి ముందే మీరు తుంగనాథ్ అనేది ప్లాన్ చేసుకుంటే బెటర్. ఇదైతే నా పర్సనల్ ఎక్స్‌పీరియన్స్‌తో నేను మీకు చెప్తున్నాను. సో ఇదండి నేను మీకు తుంగనాథ్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనుకునింది. సో నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.